మన సన్నిధిలో ఒక భాగంలో ఎవరూ లేని వృద్ధులకు, దిక్కు దశ లేని వృద్ధులకు దేవుని సన్నిధే దిక్కైంది. అలా కొంతకాలంగా దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నటువంటి కొంతమంది వృద్ధుల కొరకు ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ రెడీ చేశాం. దాన్ని కూడా ప్రారంభించుకుందాం ప్రభు నామంలో. ఈరోజు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రభుని స్తుతించడం అయిపోయిన తర్వాత కొద్ది మాటలు ధ్యానించుకొని ఆ తర్వాత ఆ తండ్రి సన్నిధి ఓల్డేజ్ హోమ్ని కూడా మనం ఈరోజు ప్రారంభించుకుందాం. పాప ఇప్పటిదాకా వాళ్ళకి మరి అన్ని ఏర్పాట్లు చేయాలన్న ఆశ ఉండింది, కానీ పాపం నేను ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నారు. కొంతకాలం సండే స్కూల్లో ఉంచాను, అక్కడ ఉన్నారు పాపం. తర్వాత అక్కడి నుంచి తెచ్చి ఇంకో చోట పెడితే అక్కడ ఉన్నారు పాపం. ఏంటి అనలేదు. అందుకని ఇప్పుడు వాళ్ళందరికీ సౌకర్యవంతంగా ఒకటి ఏర్పాటు చేశాను. వాళ్ళకి ఎవరు లేరు, ఏ దిక్కు లేదు, యేసు తప్ప. కనుక నాకు ఎందుకో వాళ్ళ మీద భారం ఇచ్చాడు, పెద్ద తల్లులు, తండ్రులు, పెద్ద వయసు వాళ్ళ మీద. నా దృష్టికి వచ్చిన కార్యక్రమాలు కూడా అలానే వచ్చినాయి. ఒకసారి శుక్రవారం రోజు వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత బయట పందిళ్ళలో జనం ఉంటే అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటూ పందిళ్ళలోకి వెళ్ళాను. సుమారు ఒక 65 సంవత్సరాల వయసున్న ఒక తల్లి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఆమె దగ్గరికి పోయాను, ఆమెకేం బాధ ఉందో అని. ఆమె ఆ కాలు అలా పట్టేసుకుని వదలటల్లా ఏడుస్తుంది. నువ్వు చెప్పింది వింటాను మా, నా కాలు వదులు, కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, నీ స్టోరీ వింటాను, వెళ్ళంలే, నేను కూర్చుంటాను అని ఆమె కోసం ఆగితే ఆమె చెప్పిన స్టోరీని నాకు ఏడుపు వచ్చింది. ఆమెకి పిల్లలు లేరు, భర్త ఆ మధ్యకాలంలో చనిపోయాడు, ఒంటరిగతి అయిపోయింది. ఎక్కడో ఒక దగ్గర ఈ వృద్ధాశ్రమంలోనే ఎక్కడో చేరి వంట చేసే పనికి కుదిరి కొన్ని సంవత్సరాల పరిచర్య చేసిందాం. ఆమెకి ఏం సమస్య వచ్చిందో తెలియదు, 2 కాళ్ళు పనిచేయటం మానేసినాయి, దోగాడుతా పోతుంది, కాళ్ళతో నడవలేదు. ఆ సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెను వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాల వాళ్ళు. అంటే తమ పని తాము చేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. మంచంలో ఉన్న మనిషికి అన్నీ చేయాలంటే కష్టం కదా. బహుశా వాళ్ళు అట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేసి, ట్రీట్మెంట్ కోసం అన్నట్టు వదిలేసి వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకున్నారు. పాపం నర్సు, గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు ఉంటారు కదా, ఒక నర్సు ఆమెను ఆదరించి ఒక 15 రోజులు ఆమెని పట్టించుకుంది. తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఆమెను అరుస్తున్నారు. ఎవరు ఆమె ఏమైంది నీకు, ఎందుకు ఆమెను అంతసేపు చూస్తున్నావు? రోగులు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామా, పంపించామా? ఇక్కడ కానిది పెద్ద హాస్పిటల్లో పంపించాలి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించాలి. అంతేగాని ఇక్కడే పెట్టుకొని 15 రోజుల పాటు ఆమెను చూడటం ఏంది నువ్వు? ఇట్లయితే నీ ఉద్యోగం ఊడే అవకాశం ఉంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఏం చేయాలో అర్థం కాక ఈ ముసలమ్మను వదిలిపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు, మన బిడ్డలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కాయలు పంచడానికి పోయారట. మన బిడ్డలు పోయారు కాయలు పంచడానికి. పోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుంది. వాళ్ళు తండ్రి సన్నిధి నుంచి వచ్చారు.
ఇది జరగటానికి ముందు ఈ నర్సు ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగిందట. ఇన్ని రోజులు ఇక్కడ ఉంచడానికి లేదు, కానీ నిన్ను ఇప్పటికి 15 రోజుల నుంచి నేను చూస్తున్నాను. హాస్పిటల్లో మెయిన్ వాళ్ళు నన్ను తిడుతున్నారు, మా అమ్మ ఎక్కడికన్నా వెళ్ళిపో ఉందట. ఆమె ఒక మాట అడిగిందంట, అది నాకు బాగా బాధ కలిగించింది. ఓ పని చేయమ్మా, ఒక్క పని చేయి, నన్ను ఆటో ఎక్కించు, ఎక్కించి వాగులు ఉంటాయి కదా, నీళ్లు పారే వాగులు, అలాంటి వాగుల్లో ఒక వాగును చూసి ఆ ఒడ్డును నన్ను దించు, ఆ వాగు ఒడ్డును నన్ను, ఆ కాల ఒడ్డును నన్ను దించు, ఆ ఒక్క సాయం చేయమ్మా అందంట. ఎందుకంటే ఆమె నడుచుకుంటూ వెళ్ళి తన ప్రాణం తను తీసుకోలేదు, తను ఏ విధంగా కూడా తన ప్రాణం తను తీసుకోలేదు, చచ్చిపోవాలన్నా తనకు అవకాశం లేదు. అందుకని ఆమె సాయం అడుగుతుంది, పారే నీళ్ల దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని. ఆ మాట ఎందుకు అడుగుతుందో ఏమికి అర్థమైంది నర్సుకి. అంటే ఆ నీళ్ళల్లో దూకటానికి. దోగాడుకుంటూ అందులోకి దొర్లాను అనుకో, కళ్ళు మూసుకొని ముక్కు మూసుకుంటే ఊపిరిపోయింది, చచ్చిపోతాను. ఎవరికి పట్టని, ఎవరికి ఇష్టము లేని నా బతుకెందుకు? కాబట్టి నాకు ఇదే కరెక్ట్ అని తను అలా ఆలోచించుకొని ఆ మాట అడిగిందట. ఆమె నర్సు మంచి హృదయం కలిగింది, తనకి ప్రాణం బాధ అయిపోయి ఎట్లా చేయాలి ఏమని అని ఆమె మదన పడుతున్న రోజున వీళ్ళు పోయారు అక్కడికి. వీళ్ళని చూసి ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే తండ్రి సన్నిధి నుంచి వచ్చారు. అప్పుడు ఆమె క్లిక్ అయింది, రైట్, తండ్రి సన్నిధి శాలేమన్నా, ఈమెను అక్కడికి చేరిస్తే ఇక తర్వాత సంగతి ఇక దేవుడను ఆయన చూసుకుంటారు అనుకుంది. ఇక నేరుగా ముసలమ్మని బండెక్కించుకొని తీసుకొచ్చి ఆ పందిళ్ళలో వదిలిపెట్టి జంపు, వాళ్ళ బరువు దించుకొని ఆమెకేస్తే ఆమె బరువు దించుకొని ఆమె జంపు. నేను తెచ్చి వదిలిపెట్టానని చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది. ఒకవేళ చెబితే ఇక్కడ కుదరదమ్మా తీసుకెళ్ళి అంటామేమో అనుకుందాం పాపం పిచ్చితే. ఇక ఆమె కూర్చొని ఆ స్టోరీ చెబితే ఇక నేను కూడా కాసేపు ఏడ్చుకోవాల్సి వచ్చిందట. అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ సజావుగా సాగుతున్నప్పుడు మనకి విలువలు అర్థంగా ఉండే, నాకే అనిపిస్తుంది జీవితం, నాకే అనిపిస్తుంది. కానీ మనం కదలలేని రోజు అంటూ ఒక రోజు వచ్చింది. మనల్ని ఎంతో సన్మానించి గౌరవించేవాళ్ళు మనల్ని ఏసడించుకొని తిట్టే రోజు ఒక రోజు వచ్చిందని గ్రహింపు ఉంటుంది మనుషులకి. అన్నీ బాగున్నప్పుడు నాకేం అనుకుంటారు. ఆ ముసలం అనుకుందా తనకు అలాంటి రోజు ఒక రోజు వచ్చిందని. తన ఇల్లు, తన భర్త, తన కుటుంబం, పాపం ఎన్ని రకాల కలలు గందో ఎంత హ్యాపీగా బతికింది. ఈరోజు బతకలేక, చావలేక, ఏ దరి లేక. ప్రియులారా, నేనేం చేయాలి? సరే, ఒక అభయం ఇచ్చా దేవుణ్ణి బట్టి, ఏం భయపడొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు కాలువలొద్దు, చెరువులొద్దు, ఇక్కడే ఉందో కానీ నాకు దేవుడు పెట్టిన అన్నంలోనే నీకు అంత అన్నం పెడతా, సన్నిధిలోనే బతుకుతూ కానీ ఇక సావులు గీవులొద్దు, అయిపోయింది. జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు. నీకోసం చచ్చిపోయిన ఆయన ఉన్నాడు, నీకోసం చనిపోయి తిరిగి లేచిన మహానుభావుడు రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు. పెద్దమ్మ బాధపడవాకు తల్లి, ఇంకరా అనే బాయ్ పట్టండి. ఆమెను తీసుకొచ్చి మందిరంలో పెట్టి కొన్ని సంవత్సరాలు ఆమె నా దగ్గర బ్రతికి 2021 అనుకుంటాను, 2021లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. దాదాపు ఒక 7 నుంచి 8 సంవత్సరాలు నా దగ్గర ఉంది. దాదాపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె కార్యక్రమం కూడా మనమే జరిగించాం. అంటే దాదాపు 70 దాటిపోయింది.
70 సంవత్సరాలు దాటిన ఏజ్లో ప్రభు దగ్గరికి వెళ్ళి హాయిగా ఆరాధించుకుంటా, పాడుకుంటా, 3 పూటలు అంత అన్నం తింటా, దేవుని సన్నిధి చేసుకుంటా. అట్లాంటి తల్లులు ఎందరో ఈ పరిచర్య ఆరంభం నుంచి ఇప్పటిదాకా అయ్యా అన్న మనిషిని దాటిపోయేదానికి మనకు మనసు లేదు. దీనులకు కృప చూపే నా దేవుడు దీనులను ఆదరించడానికి కూడా కృపనిచ్చాడు. అందుకే అది సంఘము అన్నప్పుడు, దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రేమని క్రియలో చూపించకపోతే ఇంకా ఫలితం ఏముంది? దీనుల్ని దాటిపోయినప్పుడు అది యేసయ్య మనసు ఎలా అవుతుంది? కాబట్టి ఒక స్పిరిచువల్ సర్వీస్ ఉన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఒక సోషల్ సర్వీస్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అది ఒరిజినల్ స్పిరిచువల్ సర్వీస్. ఆత్మ సంబంధమైన పరిచర్య యథార్థంగా జరిగితే అక్కడ సామాజిక సేవ తప్పనిసరిగా ఉండాలి, ఉంటుంది. సామాజిక సేవ లేకుండా ఒట్టి స్పిరిచువల్ సర్వీస్ అంటే అది సగమే. ఒరిజినల్గా ఆత్మ సంబంధమైన పరిచర్య నువ్వు చేస్తే ఖచ్చితంగా అక్కడ దీనులకు చెయ్యి అందించటం అనేది ఉంటుంది. అందుకే తండ్రి సన్నిధి సేవకులందరికీ చెప్తాను నేను, సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలి, ఎప్పుడు నిల్వ ఉంచాలి ఆహారం, తినే ధాన్యం అది. ఎందుకంటే ఏ బిడ్డలకి ఎప్పుడు ఏ అక్కర కలిగి అన్నా అనుకుంటూ వస్తారో వాళ్ళకి ఇంకా వేరే అన్యుల దగ్గరికి పోరు. ఏదన్నా ఉంటే సన్నిధికి తెస్తారు, లేకపోతే సన్నిధికి వెళ్ళే చూడాలి. వాళ్ళు సన్నిధిలోకి వచ్చి వాళ్ళు తీసుకొని పోయేటట్టు ఉండాలి. అలాంటి మనసు కలిగి ఏ సేవకుడు సేవ చేస్తాడో ఆ సేవ వర్ధిల్లిద్ది. ఆ సేవలో దేవుని ప్రేమ ఉంటుంది, ఆ సేవలో సేవ ఉంటుంది, ఆ సేవలో దేవుడు సంతోషపడే కార్యాలు జరుగుతాయి. అలాంటి పరిచర్య దగ్గర దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు. సంఘము సన్నిధి అంటే నేను ఒరిజినల్గా చెప్తున్నాను. సేవకులందరూ వచ్చారు ఈరోజు, పాప నా పుట్టినరోజు అని కాబోలు, దేవునికి స్తోత్రం. ఏ సేవ అయినా వర్ధిల్లాలి అంటే అది ప్రేమ కలిగిన సంఘమై ఉండాలి, సేవ చేయగలిగిన సంఘమై ఉండాలి, రోగులను పట్టించుకునే సంఘమై ఉండాలి, బీదలకు చెయ్యి చాపి సహాయం చేసేటువంటి సంఘమై ఉండాలి, దీనుల్ని ఆదుకునే సంఘమై ఉండాలి. కఠినంగా లేదు పో అంటే కష్టం. అది అక్కడే కూర్చుంటుంది. లేలే పో అన్నకాడ ఇక దేవుడు ఉండడు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారన్నా కూడా, ఇబ్బంది పెట్టినా పర్వాలా, తట్టుకోవాలి. అంతేగాని ప్రేమ లేని వారమై ఉండకూడదు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులకు భయపడి ప్రేమ లేని వారంగా ఉంటే, ప్రేమ లేని స్థితిలో ఉంటే యేసయ్య ఉండడు. ఇబ్బందులో సబ్బందులో ప్రేమ కలిగి ఉండాలి అంటే మాత్రం యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉండాలి అంటే శ్రమలు తప్పవు. శ్రమలకు భయపడి ప్రేమను వదిలేద్దామా? ప్రభువును వదిలేసినట్టే. అందుకే అట్లా ఇష్టపడలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ముసలాళ్ళకి కాస్త సౌకర్యవంతంగా ఏదో ఒక చిన్నది ఏర్పాటు చేశాను. దేవుడు దీవించి కృపనిస్తే పెద్దది కూడా చేద్దాం, ఇంకా పెద్దది. నా వంతు నేను చేశా. ఇప్పుడు సమర్పణ కలిగినటువంటి బిడ్డలు కూడా కావాలి, ముసలాళ్ళకి కాస్త ఆదరించగలిగే తల్లులు కావాలి. అది కూడా చూస్తా. ఒక బిడ్డ దొరికింది, ఇంకో బిడ్డ ఉంది. అలాగ వృద్ధులకు సహాయం చేయడానికి, వాళ్ళకు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి అంకితమయ్యే మనసులు కావాలి. అవి దేవుని మనసులు, అవి కావాలి. ఆ వ్యక్తులు ఉంటే ఇంకా ఇలాంటివి మరికొన్ని నెలకొల్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏర్పాటు అయింది, నరసరావుపేటలో ఒకటి ఏర్పాటు అయింది.
ఏలూరులో ఒకటి ఏర్పాటు చేయాలని ఒక సహోదరుడు ఆరాటపడుతున్నాడు. ఏలూరులో, హనుమాన్ జంక్షన్ అవతల ఏలూరు, ఆ ఏలూరులో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఒక బ్రదరు ఆరాటపడుతూ ఉన్నాడు తండ్రి సన్నిధి తరపు నుంచి. అట్లా ఎవరెవరిని ప్రేరేపిస్తాడో నా దేవుడు. నేనైతే ఆశించా, చాలా ఆశలు ఉన్నాయి, కానీ తీర్చేవాడు ఆయన కదా. సో మొదటి అడుగు ఇక్కడ పడింది. చూద్దాం ఇక దేవుడు చేసే కార్యాలు. చేస్తాడా చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు.